మహబూబాబాద్ జిల్లా బయ్యారం అడవి ప్రాంతంలో గత 2 రోజులుగా స్పెషల్ పార్టీకి సంబంధించిన కూంబింగ్ జరుగుతుందనే సమాచారంతో ఇటు హై అలర్ట్ అయ్యారు పోలీసులు. అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బయ్యారం అడవిలోని మిర్యాలపేట సంబంధించిన లక్ష్మీపురం వెంకటాపురం గ్రామ మధ్యలో సంబంధించిన అడవి ప్రాంతంలో గత 2 రోజులుగా పోలీసులకి ఇటు న్యూ డెమోక్రసీ దళ కమాండర్లకు సంబంధించినటువంటి ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ వాళ్ళ కిట్లు లభ్యమై 2 అదుపు తీసుకున్న సమాచారంతో మొత్తం ఇటు సంబంధించిన భద్రత కొట్టుకోవడం సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ కూంబింగ్ పార్టీ మాత్రం ఇటు మిర్యాలపేట జల్లడబడుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతానికైతే మనము మిర్యాలపేట అడవి ప్రాంతంలో ఉన్నాం. ఈ అడవి ప్రాంతంలో సంబంధించిన గత 2 రోజులుగా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అశోక్ అలియాస్ వజ్జ సారయ్య మరియు ఇటు వరంగల్ కార్యదర్శి అయినటువంటి అశోక్ వీళ్ళని అంటే సంబంధించిన ఖమ్మంలో అంటే ఆరోగ్య నిమిత్తం అక్కడి నుంచి సమావేశం అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో బయ్యారం అడవి ప్రాంతం చేరుకుంటుండగా సంబంధించినటువంటి పోలీసులకు ఎదురుపడ్డారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్పేసి మాత్రం కొన్ని వార్తలు మాత్రం వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఉండే బయ్యారం కొత్తపేట రహదారిపై ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మాత్రం ఇటు ధర్నా చేసి మాత్రం వాళ్ళకి ఎవరైతే పోలీసు అదుపులో ఉన్నారో ఇటు అశోక్ మరియు ఇటువంటి గోపన్న ఇద్దరిని మాత్రం సురక్షితంగా వాళ్ళని కోర్టుకు అప్పగించాలి, వాళ్ళకి కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి ప్రాణహాని అని చెప్పేసి మాత్రం సంబంధించినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్త మాత్రం ఇటు ధర్నా నిర్వహించారు, రాస్తారోకో నిర్వహించారు. మొత్తానికైతే వాళ్ళకి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము మిర్యాలపేట లక్ష్మీపురం అడవి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా కొంచెం భయానక వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఏపీఎస్ బెటాలియన్స్ భద్రత కొత్తకు సంబంధించినటువంటి పోలీసులు కూడా కూంబింగ్ కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా నిర్మానుషమైన అంటే నిర్మానుషంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఏ సంఘటన చోటు చేసుకుంటుంది అని ఒక భయానక మాత్రం ఇటు మిర్యాలపేట సంబంధించినటువంటి చిన్న గుంపులలో ఉన్నటువంటి ప్రజలకు భయానక చెందుతారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఈ అడవి ప్రాంతంలో మళ్ళీ ఈ మావోయిస్టుల అలజడి, ఈ పోలీసుల కూంబింగ్లు, పోలీసుల చప్పులతో తుపాకులు పట్టుకొని మాత్రం వీళ్ళు ప్రతి ఇంటిని జల్లబడుతున్న నేపథ్యంలో కొంచెం ఉన్నటువంటి స్థానికులు కొంత భయానక చెందిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎవరైతే మరి పోలీసుల అదుపులో ఉన్నారా లేరా అనేది ఇంతవరకు ఇంకా ఎవరు అడిగిన మొత్తం పూర్తి క్లారిటీ మాత్రం రావట్లేదు. ఎందుకంటే అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, సంబంధించిన ప్రెస్ మీట్ అనేది విడుదల చేయాలి తప్ప ఇంతవరకు ఎలాంటివి కూడా పెట్టడంతో మాత్రం కొంతమంది సిపిఐ కొంచెం ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇటు భద్రత కొత్త కూడా ఇటు ఖమ్మం జిల్లా పోలీసులు మాత్రం ఇలాంటివి ఏదైతే ఎవరినైతే అంటే అదుపు తీసుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పేసి కొంతమంది నిరసన కార్యక్రమం చేస్తారు. మొదటికైతే ఈ అంశంతో మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మం ఇటు భద్రత కొత్తను ఇటు 3 సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం హై అలర్ట్ ప్రకటించి మాత్రం కూంబింగ్ మాత్రం ముమ్మరంగా సాగిస్తుంది. ఎప్పుడు ఏ క్షణాన ఎలాంటి సంఘటనలు మాత్రం చోటు చేసుకుంటే ఒక భయానక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాత్రం కొంతమంది ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళు పోలీసులతో కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే ప్రశాంతంగా ఉన్న ఇలాంటి వాతావరణంలో ఇలాంటి కూంబింగ్లు ఎంతవరకు దారిస్తాయని ముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నారని చెప్పి వాళ్ళు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో వినంతా మధు బిగ్ టీవీ బయ్యారం మిర్యాలపేట గ్రామం నుంచి.